హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు, ఇంకా వంట చేసే టైం ఎక్కువగా లేనప్పుడు సింపుల్గా చేసుకునే రైస్ చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. అలాగే వీడియో చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నేనైతే ఇక్కడ క్యాలీఫ్లవర్తో ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ముందుగా క్యాలీఫ్లవర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేడి నీళ్ళలో ఒక 2 నుంచి 3 నిమిషాలు వేసి తర్వాత వాటి నీళ్ళలో నుంచి బయటికి తీసేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అందులో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, అలాగే ఒక 2 స్పూన్లు మైదా, ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇంకా 1 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. మనం కారం వేసుకున్నాం కాబట్టి మిరియాల పొడి ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఇవి మొత్తం క్యాలీఫ్లవర్కి పట్టేలాగా కలిపేసుకోండి. ఉప్పు కారాలు అనేవి మీరు తీసుకునే క్యాలీఫ్లవర్ని బట్టి అలాగే మీ టేస్ట్కి తగినట్లుగా యాడ్ చేసుకోండి. మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో నెమ్మదిగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలండి. ఆయిల్లో ఎన్ని క్యాలీఫ్లవర్ ముక్కలు పడితే అన్ని వేసేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వాటిని 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. వీడియో క్లిప్లో చూపించిన విధంగా గోబీ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్రై అయిపోయిన గోబీని తీసేసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇంకా మిగిలిన గోబీలను కూడా డీప్ ఫ్రై చేసేసుకొని వాటిని కూడా పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకోవడం కోసం గ్యాస్ పైన ఒక మందంపాటి కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, అలాగే క్యాప్సికాన్ని వేసుకోండి. ఉంటే కనుక బీన్స్, ఇంకా క్యాబేజీ, ఇలా మీకు ఏ కూరగాయలు ఇష్టం ఉంటే ఆ కూరగాయలు వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వెజిటేబుల్స్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. వెజిటేబుల్స్ అయితే ఒక 70% ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కొద్దిసేపటికైతే పచ్చివాసన పోతుందన్నమాట. అలా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు అందులోనే ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నం అయితే వేసేసుకోవాలండి. అన్నం వండుకునేటప్పుడే కొద్దిగా పొడిలాడేలాగా వండుకోవాలన్నమాట. అలా పొడిలాడేలాగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. అన్నం వేసుకున్న తర్వాత కూడా గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ వెజిటేబుల్స్ మొత్తం అన్నంలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు అందులో కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా కారం వేసేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీలు కూడా వేసేసుకొని ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక సోయా సాస్ వేసుకోండి. ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు అవన్నీ అన్నంలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోండి. మనం ఎప్పుడైతే సర్వ్ చేయాలనుకుంటున్నామో అందులో నుంచి కొద్దిగా రైస్ని సపరేట్గా ఒక చిన్న ప్యాన్లోకి తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా గ్యాస్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని రైస్ని కొద్దిగా టాస్ చేయండి. అలా టాస్ చేయడం వల్ల ఆ స్మోకీ ఫ్లేవర్ అని రైస్కి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఫైనల్గా సర్వ్ చేసుకునే ముందుగా కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకున్నామంటే భలే ఉంటుందండి. ఇలా చేసుకొని వేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకుని తిన్నామంటే సూపర్గా ఉంటుందన్నమాట. రైస్ అయితే భలే కలర్ఫుల్గా ఉంది కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ చేయండి.
అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.